సర్పంచ్ ఎన్నికలు అన్ని పార్టీల ముఖ్య నేతలకు సవాల్గా మారాయి. కొందరు నేతలు వారి గ్రామాల్లో బుజ్జగింపులతో ఏకగ్రీవాలు చేసుకుంటుంటే మరికొందరు తమ అనుచరులను బరిలోకి దించి పోటీలో హీట్ను పెంచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్య నేతల స్వగ్రామాల్లో సర్పంచ్ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టారు, ఎవరిని కూర్చోపెట్టబోతున్నారు? వచ్చి తీసుకోండి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో తొలి విడత మొత్తం 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమవగా మిగిలిన 503 స్థానాలకు 11వ తేదీన పోలింగ్ జరిగింది. లోకల్ బార్లో అనూహ్య ఫలితాలు కొంతమంది ముఖ్య నేతలకు షాక్ తగిలేలా చేశాయి. ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించిన బీఆర్ఎస్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 323 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ పీఠాల్ని కైవసం చేసుకున్నారు. 145 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. బీజేపీ కేవలం 22 సర్పంచ్ స్థానాల్ని మాత్రమే కైవసం చేసుకోగా 60 స్థానాల్ని స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకుని సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. ముఖ్య నేతల స్వగ్రామాల్లో ఎన్నికలు జనంలో చర్చగా మారాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామం ములుగు మండలంలోని జగ్గన్నపేట ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అర్రెం లక్ష్మణ్ సర్పంచ్తో సహా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో మంత్రి కొండా సురేఖ మురళీ దంపతుల స్వగ్రామం గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలో పోటీ రసవత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కారణంగా ఇక్కడ ఏకగ్రీవం చేయలేకపోయారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ స్వగ్రామం ములుగు మండలం మదనపల్లి గ్రామంలో పోటీ రసవత్రంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఎంపీ తన స్వగ్రామాన్ని ఏకగ్రీవం చేసుకోలేకపోయారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ స్వగ్రామం చల్వాయిలో సర్పంచ్తో పాటు 11 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులపై బరిలో నిలిచారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు స్వగ్రామం ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ వశమైంది. లక్ష్మణరావు సతీమణి కాకులమర్రి శ్రీలత 3233 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ స్వగ్రామం గణపురం మండలం బుద్దారం గ్రామం కూడా ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీలత అశోక్తో సహా 12 మంది వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ స్వగ్రామం సోమ్లా తండాలో ఎమ్మెల్యే సొంత వదిన ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బాలాజీ నాయక్ చేతిలో ఓటమి పాలు కావడంతో తండాలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు దల్ సింగ్ తండావాసుల వద్దకు వెళ్లి ప్రమాణం చేయించి డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వగ్రామం పర్వతగిరి మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిదురు రమేష్ గెలుపొందారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే స్వగ్రామం చెర్లపాలెం గ్రామంలో పోటీ రసవత్రంగా మారింది. కాంగ్రెస్ రెబల్స్ మధ్య ఇక్కడ పోటీ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెబల్స్ కు మద్దతు తెలపడంతో పోటీ రసవత్రంగా మారింది. మరోవైపు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్వగ్రామం సోదాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ రసవత్రంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి పబ్బు సతీష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వగ్రామం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ రసవత్రంగా మారింది. ఎమ్మెల్యే తన స్వగ్రామాన్ని కూడా ఏకగ్రీవం చేసుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామం కిలాసపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత గెలుపొందారు. జనగామ నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాల్లో గెలుపుపై పల్లా రాజేశ్వరరెడ్డి ఫోకస్ చేయడంతో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చాలా గ్రామాల్లో గట్టి పోటీ ఇస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్వగ్రామం పెద్ద తండాలో పోటీ రసవత్రంగా మారింది. మరో మాజీ మంత్రి రెడ్యానాయక్ స్వగ్రామం ఉగ్గంపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.